ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇంట్లోనే ఇన్స్టెంట్ది రస్నా పౌడర్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా వాళ్ళైతే కొట్టుకెళ్ళి ఊరికే రూ. 2 రస్నా పౌడర్స్ అయితే కొనుక్కొస్తున్నారు అనమాట. వాటిలో ఏముంటాయో మనకైతే తెలియదు కదండి. అందుకోసం అని చెప్పి ఇంట్లోనే నేను నా దగ్గర ఉన్న వాటితో రస్నా పౌడర్ అయితే తయారు చేస్తున్నాను. ఇక్కడ దీనికోసం నేను 100 గ్రాముల షుగర్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి నిమ్మప్పండి. మనకి ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, చిల్లర కొట్టుల్లో కూడా దొరుకుతుంది అనమాట. ఫుడ్ కలర్ వచ్చేసి పావు టీ స్పూన్ అనమాట. నేనైతే రెడ్ కలర్ వేస్తున్నా. ఈ కలర్ కానీ మనకి మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. వీటన్నిటిని కలిపి ఇలాగ ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి. దీన్నైతే ఒక గ్లాసు కూలింగ్ వాటర్లో కలుపుకుంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మనకి బయట చిన్నపిల్లలు తినే రస్నా పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందన్నమాట. మనమైతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నిమ్మప్పు వేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి. ఒకవేళ నిమ్మప్పు ఎగస్ట్రా అయినా పర్వాలేదు, మళ్ళీ ఇంకొంచెం షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి కలర్ కూడా సేమ్ రస్నా కలర్ అయితే వచ్చిందనమాట. టేస్ట్ అయితే బాగుందండి, నాకైతే నచ్చింది. మా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చిందనమాట. నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి కూలింగ్ వాటర్లో కలిపి. బయట దొరికే వాటికంటే ఇదైతే బెస్ట్ అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.